విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి ఒక స్టార్గా ఎదిగాడు. పెళ్లి చూపులు సినిమాతో తన బ్లాక్ బస్టర్ సినిమాతో స్టార్ అయ్యాడు. అందరి చూపు తన వైపే తిప్పుకున్నాడు. ఆ సినిమా హిట్గా నిలిచి విజయ్కి మంచి పేరు తీసుకొని వచ్చింది. కలెక్షన్స్ల పరంగా కూడా కాసుల వర్షాన్నే కురిపించింది. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఏకంగా పెద్ద హీరోల లిస్టులో చేరిపోయాడు. ఆ సినిమా తర్వాత విజయ్కి వెంటనే గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన నటించింది. గీతా గోవిందం తర్వాత విజయ్కి వరుస ఫ్లాప్స్ వచ్చాయి, కానీ ఎక్కడ కూడా కృంగిపోలేదు. తన సినిమా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తర్వాత తెలుగు ఇండస్ట్రీ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో లైగర్ సినిమా చేసి ఘోరమైన ఫ్లాప్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ సాయి పల్లవితో కలిసి ఒక సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్ లైనప్ చేసిన సినిమాల్లో రవికిరణ్ కొల్లా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమాలో ఒక అందమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్కు జోడిగా సాయి పల్లవి నటిస్తోందని ఫిల్మ్ సర్కిల్స్లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కాంబో కోసం ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవిని న్యాచురల్ బ్యూటీగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. విజయ్కు ఉన్న ఫ్యాన్ బేస్తో పాటు సాయి పల్లవి క్రేజ్ కూడా తోడైతే ఆ సినిమా పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. ఫిదాతో హీరోయిన్గా పరిచయమైన సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారింది. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక విషయానికి వస్తే ఒకప్పుడు విజయ్ రష్మిక ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదని విజయ్ రష్మిక ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సాయి పల్లవితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో వీరిద్దరు మంచి శుభవార్త చెప్తారని అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందో.